గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. చాలా రోజుల తర్వాత, రోజులు కాదు, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 year నేను రోడ్లన్నీ తెలిసిపోతున్నాయి వీడియోలో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? సో ఈటీవీకి వెళ్తున్నా. ఈటీవీ 30 years ఈవెంట్ జరుగుతుంది చాలా గ్రాండ్గా RFCలో 2 days షూట్లో. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, చాలా రోజుల తర్వాత వెళ్తున్నా కాబట్టి. లెట్స్ సీ ఈరోజు ఎలా గడుస్తుంది అనేది మొత్తం నేను వీడియోలో చూపిస్తా. ఓకే ఓకే. తమ్మి నమస్తేనే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలంటేనే కొంచెం అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. చాలా దూరం, మార్నింగే లేవాలి దానికి. ఐఎమ్ రెడీ విత్ మై శారీ. మంచిగా దీనికి సెట్ అయ్యే జ్యువెలరీ వేసుకుంటే సన్న జాజిలా పుట్టేసింది నొందరి. కొట్టాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మేము రెడీ అయిపోయాం. వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ వాళ్ళకి సింగిల్ టేక్ తన సింగిల్ టేక్ అంటే కరెక్టే సార్. హాయ్ అందరికి. ఆదికి పెళ్లి, సో మేమందరం ఆది పెళ్లికి వెళ్తున్నాం. మళ్ళీ తిట్టరా, మళ్ళీ తిట్టు. ఈ క్లైమేట్ బయట బాగా వర్షం పడుతుంది. ఈ క్లైమేట్ అంటే నరేష్ గారికి చాలా ఇష్టం, ఎందుకంటే ఇది ఒక రొమాంటిక్ క్లైమేట్ కాబట్టి వాడు ఆ రొమాంటిక్ క్లైమేట్ లో బజ్జీలు తింటున్నాడు. అది అర్థమైతే
సెట్ టు ఈవినింగ్ పార్టీ. పార్టీ అంటే పార్టీ కాదు, వెళ్ళి అక్కడ కూర్చోవాలంతే. ఈ శారీ ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టాను అని స్టోరీ కూడా పెట్టా. ఈ శారీ తీసుకోనా వద్దా అని అందరూ సజెస్ట్ చేశారు, తీసుకోండి బాగుందని. సో ఐ టుక్ దిస్ శారీ. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే వరలక్ష్మి రకం ఉంది కదా, వరలేదు, అందుకే వరలక్ష్మిది ఫోటో వచ్చిందా? యాక్చువల్గా నా పేరు వరలక్ష్మి, ఒరిజినల్ నేమ్. అవునా? మీరు మార్చేసుకున్నారా? చిన్నప్పుడు మార్చారు, మనం మార్చుకునే అంత లేదమ్మా. చిన్నప్పుడే మార్చారు, 5th లో నా నక్షత్రం మీరు పెట్టారు. ఫ్యామిలీ నెంబర్ 1. కుంకుమ పెడదాం సరిపోద్ది, స్టోన్ పెట్టిన. ఇంత రెడీ అవ్వాలి ఒక షోలో కనబడాలంటే, ఆ కష్టం మీకేం తెలుసు. పాపం ఫీల్ అన్నట్టున్నారు కదనా? ఎంతమంది పని చేస్తారు ఈ చుట్టూ. ఒకే ఒక జీవితం, అయిపోయింది. ఊడదుగా, మనం అసలు గెంతుతాం అటు ఇటు. మామూలుగా పెట్టేసి ఏదో పిన్ను మనకి టైట్ గా ఉండాలి. అది మేకప్ డల్ ఉందా, బాగానే ఉందా? బాగానే ఉంది, కాకపోతే కొంచెం చేద్దాం టచ్. రైట్ స్క్రీన్ లో ఎలా కనపడుతున్నాను? బాగానే బాగానే ఉంది కదా. నా భూతే నా భవిష్యత్. మరి ఎక్కువ ఏం వేయలేదు, జస్ట్ లైట్ టచ్ అప్ అంతే. తీసినా రాదు. అసలు ఇలా తుడిచినారా చూడండి, ఏది వచ్చిందా అంటే గట్టిగా అంటే వస్తుంది. చేస్తున్నావు పేరుతో బాటిల్ రోహిణి. సో ఫైనల్లీ మొత్తం రెడీ అయిపోయాను. చాలా చాలా బాగా వచ్చింది లుక్ అయితే. ఇంకా ఫ్లవర్స్ రావాలి, ఎక్కువ వస్తే బాగుంటాయి. అది షో యూ. మహి, సింధు, జ్యోతి, లాస్య, సింధు. ప్రియా ప్రియా రాదే ఫోటో దిగా. సత్య, శ్రీసత్య, కావ్య, సత్య కదా, సత్యత కొంచెం వెనక్కి రా. సో సెట్ అంతా వర్క్ జరుగుతుంది, మనం మాట్లాడదాం కొంతమందితో. ఇటు సైడ్ పెళ్ళైన అమ్మాయిలు. హాయ్ ఆంటీస్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇగో ఈవిడ చాలా బిజీగా ఉంది అసలు. ఈ అటైర్ మాత్రం క్రేజీ ఉంది తెలుసా. ఫొటోస్ చూసాను నేను, బాగుంది చాలా. మీది కూడా. అరే హాయ్ రా. ఇలా పెళ్ళైతే ఇలా ఇలా హస్బెండ్స్ వచ్చి పిక్ చేసుకుంటారు. ఇలా మాకు కూడా పెళ్ళి అవ్వాలి త్వరగా. నీకు వచ్చారా పిక్ చేసుకోవడానికి? నేను రావద్దని చెప్పాను. ఎపిసోడ్ మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే హాట్స్టార్ వెళ్ళి చూడండి. మమ్మల్ని నవ్వి సగం చంపేసింది. అలిసిపోయాం, వర్షం పడుతుంది, పాపం రావద్దని. అయ్యో ఎంత మంచిదాని రా. సరే వెళ్ళి కూర్చుంటా, రెడీ అంట. హాయ్ రా. సో మేము షూట్ లో పడి అసలు వీడియో తీసుకోవడం కుదరట్లే. హాయ్ రా. సత్య హాయ్ రా. అన్యో. హాయ్ యశస్వి. మేమంతా పెళ్లికాని అమ్మాయిలు. నేనే అఫ్ కోర్స్. నేను తీస్తున్న వీడియోలు నా గురించి చెప్పకపోతే వాళ్ళు ఎడిట్ చేస్తానని చెప్పి. హాయ్ కావ్య. అలసిపోయింది మొత్తం.
టైర్డ్ అయిపోయి బాగా కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. నాకు గొంతుపోయింది హరిచి కాళ్ళు నొప్పులు వస్తుంది నాకు. అమ్మా బెండ్ చేస్తే నొప్పి వచ్చేస్తుంది. ఇంకేదో మేనేజ్ చేస్తున్నాను. సెకండ్ షో అంటే ఇంత క్లోజ్గా మాట్లాడుకున్నాను. ఇడ్లీ 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 చాలు చాలు చాలు. మా బుడ్డోడిని కృష్ణుడి గెటప్లో రెడీ చేస్తున్నారు. వాడు అసలు ఇప్పుడే డల్ అయిపోయాడు. ఏం చేస్తాడు అయిపోయాడు. ముందు ముందు అడగండి మనం జింక ముందు వస్తావా ఫ్లూట్ సింహం ముందు వస్తావా? ఎక్కడ వస్తారా? సింహం ముందా జింక ముందా? అదే ఫ్లూట్ జింక ముందు ఊదు అంతేలే. సింహం ముందు ఊదకూడదు. మా వాడికి డైలాగ్ తెలుసు అందుకే. ఇక్కడ పెట్టాలి. ఈ హోల్ దగ్గర సౌండ్ వస్తుంది. సౌండ్ టీవీలో వేస్తారు. ఫ్లూట్ నేర్చుకున్నా పెట్టి సౌండ్ రాదు. Excuse me, you want ice cream or chocolate, Krishna? ఏం కావాలి? ఐస్ క్రీమ్ చాక్లెట్? చెప్పు. ఓయ్ నీకు ఐస్ క్రీమ్ కావాలా? అమ్మా మమ్మీ అన్నం పెడతదాను. యాడ దొరికింది సంతరా ఇదే? మమ్మీ అన్నం పెడతదాను. కళ్ళు మూసుకో. కల్మి ఓపెన్ చేయకు. ఎంత బుద్ధిగా ఎంచుకుంటున్నారా మేకప్ నువ్వు? ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ స్టేజ్ పైన ఎరగ తీసేస్తాడు. నీకన్నా బాగా చేస్తాడు తెలుసా సార్? నాకన్నా బాగా చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ పిలవను. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అను. చాలా బాగుంది కదా. డిజైనరీ రెంటల్ జ్యువెలరీ అని చెప్పి మణికొండలో ఉంది. నేను ప్రతి షూట్కి ఆల్మోస్ట్ వాళ్ళ జ్యువెలరీని రెంట్కి తీసుకుని వెళ్తా. కొంటే ఎక్కువ అయిపోతుంది, సో రెంట్కి తీసుకుంటే బెటర్ అని చెప్పి. ఓన్లీ షూట్స్కే కాదు, మనకి మ్యారేజెస్కి ఎనీ అకేషన్కి మనకి రెంట్ కావాలని తీసుకొని వాడుకొని ఇచ్చేయచ్చు. కొంచెం టైప్ చేసి. సో హౌ ఇస్ మై లుక్? కమెంట్ బిలో. ఏరా అమ్మమ్మ అమ్మ నడుస్తూనే తిరిగిపోతే ఎత్తుకోరా. తిరిగిపోతారా? చదివిందా? సాంగ్ పెడదా? నడుస్తూనే తిరిగిపోతా. హాయ్రా ఎలా పరిగెడతాడు? పరిగెడతాడు వెన్న కోసం కదమ్మా. వెన్న కోసం పరిగెడతాడు కదా. హాయ్ హాయ్ కృష్ణ. హాయ్ చెప్పినా. హాయ్. తీసుకురామా, అతను తీసుకురామా. లే పోతులే, 10 నిమిషాలు అటు ఆడి చేస్తా. అక్కడికి వెళ్ళి యాక్టివ్గా చేస్తావా? అల్లరి చేస్తావా కృష్ణుడు? హాయ్ చెప్పు. గట్టిగా గట్టిగా చెప్పాలి. సాధ్వి నీకేమొచ్చింది? ఓ వెరీ గుడ్. ఏమాడాం మనం? తులాభారమా? ఏమాడా? తులాభారం ఆడితే గిఫ్ట్ వచ్చింది. ఓపెన్ చేద్దామా గిఫ్ట్? ఇప్పుడే ఓపెన్ చేద్దామా తర్వాత?
రూమ్ లోకి వెళ్ళాక ఓకే గుడ్ బాయ్. నెక్స్ట్ సెట్ బాగుందా? ఏది నెక్స్ట్ సెట్? ఇక చూడు బాగుంది. చెవిలీలు అంత బాగున్నాయి. ఇంకా కూడా బాగున్నాయి. ముందు పెట్టు. ఓ ఫిక్సవా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రైన్ ఆట ఆడుకుంటున్నారంట. ట్రైన్ ఆట ఆడుకుంటున్నారా? అరే ట్రైన్ ఆట కాదురా పాపం, కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఇంత ప్రాక్టీస్ చేసి ఫార్మేషన్ చూసుకుంటుంటే అరే వాళ్ళ చేతులకి వేసుకుంటారు కదా, ఆ చేతులకి వేసుకుంది ఏంటి? వాళ్ళ చేతులకి ఏంటో వేసుకున్నారు. గ్లౌజ్ రా, బ్లూ కలర్ గ్లౌజెస్. వెరీ గుడ్. హరణ్య బాగా చేస్తాడా షోలో? ఇప్పుడు అది చేయలేదు అనడానికి నా పరుగు పోతాం. ఓ చాలా వెరీ గుడ్ రే. ఎవరు నన్ను గుర్తుపట్టలేదు, నువ్వు గుర్తుపట్టావు. నువ్వు రోజు చూస్తావమ్మా పరివారు? ఎవరు బాగా చేస్తారు? అయ్యో ఊరికే నువ్వు ఉన్నావని చెప్పాడు, ఆడికి తెలియదు అసలు. ఆ పాపం అంత కష్టపడి చెప్తే ఆయన అలా అంటా. అరే నీకేం కావాలి చెప్పు, స్లేట్ పెన్సిల్సా లేకపోతే సాక్స్? నువ్వు కొనుక్కో ఫస్ట్ అని ఇచ్చారు కదా. అమ్మా ఫైనల్లీ మా వాడు ఫినిష్ చేశాడు. అరే బాగా చేసావా షూట్? షూట్ బాగా చేసావా? చెప్పు. గిఫ్ట్ అండ్ ఓపెన్ చేయండి. సాధ్విన్ ఇంకో ఎపిసోడ్ చేస్తావా? అయిపోయింది. ఇది రియలైజేషన్. అరే మరి అలా అత్త ఎలా చేస్తుందిరా రోజు ఇన్ని షూట్లు? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. గిఫ్ట్ రా. వావ్, స్కేలు, కలర్స్, కలర్ పెన్స్, పేస్టల్స్, ఇంకా పెన్సిల్, ఎరేజర్. అబ్బా డ్రాయింగ్ బుక్ అని ఇచ్చారా? నైస్ అమ్మా, సూపర్. నాకు ఇస్తావా ఇది? నాకు ఇవ్వా? సో ఫస్ట్ టైం పిల్లలందరితో ఎపిసోడ్ చేయడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. పాపం శ్రీముఖి ఎలా చేసిందో అన్ని ఎపిసోడ్లు. వినరు, పరిగెడతారు, పట్టుకురావాలి, అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అది పట్టుకోరా, ఇది పట్టుకోవద్దు. అమ్మో ఋతువేద్ అయితే రచ్చలేపి. సో అమ్మ చాలా రోజుల తర్వాత మా బుడ్డోడితో బ్లాగ్ చేస్తున్నా. వైజాగ్ నుంచి తీసుకొచ్చాం వీళ్ళు. అరే హాయ్ రౌడీ రోహిణి అని చెప్పు. సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దండ తీయండి. దండ తీయండి కూడా చెప్తున్నాడు. సో ఇది అండ్ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. అండ్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సెట్ అయింది, చాలా బాగా నచ్చినాయి. ఈ జ్యువెలరీ వచ్చేసి డిజైనరీ రెంటల్ జ్యువెలరీ నుంచి ఫ్రమ్ మణికొండ రెంట్కి తీసుకొచ్చాను హ్యాపీగా. అండ్ దిస్ అవుట్ఫిట్ ఈస్ ఫ్రమ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్న పేజ్ వాళ్ళది. సో ఈ అవుట్ఫిట్ నచ్చితే జస్ట్ గో అండ్ కాంటాక్ట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఐ లవ్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రౌడీ రోహిణి, లవ్ యూ, బాయ్.